పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణకు వేళైంది. ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందుకు ఆయన వెళ్లనున్నారు. ఇప్పటికే కడియంకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. దీంతో ఇవాళ ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై స్పీకర్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తి చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అందులో 7గురికి క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై నిర్ణయం పెండింగ్ లో ఉంది. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణకు సంబంధించి ఒక ఘట్టం పూర్తయింది. ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వంతొచ్చింది. దీంట్లో భాగంగా కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు స్పీకర్ ఛాంబర్లో విచారణ జరగనుంది. కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కేపీ వివేకానంద అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో పిటిషనర్ తరపున ఎవిడెన్స్ తీసుకోవాలని స్పీకర్ భావించారు. కేపీ వివేకానంద గౌడ్ వాదనలను స్పీకర్ నమోదు చేయనున్నారు. స్పీకర్ ఛాంబర్లో విచారణకు కడియం శ్రీహరి తరపున అడ్వకేట్లు, వివేకానంద తరపున అడ్వకేట్లు హాజరు కానున్నారు. కడియం శ్రీహరి గతంలో స్పీకర్ నోటీసులను స్వీకరించి రిప్లై కూడా ఇచ్చారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, పార్టీ నుంచి బయటకు రాలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు పిటిషన్ తరపు అడ్వకేట్లు కడియం శ్రీహరి పార్టీ మారారు అనడానికి సరిపడా ఆధారాలను స్పీకర్ ముందు ఉంచాల్సి ఉంటుంది. దానం నాగేందర్పై అనర్హత పిటిషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విచారణ ఈ నెల 18న జరగాల్సింది. ఆలోపు కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై విచారణను స్పీకర్ ముగిస్తారా? పెండింగ్ లో ఉన్న ప్రక్రియ అంతా ముగించి దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ల అనర్హత పిటిషన్స్ పై తీర్పును స్పీకర్ ప్రకటిస్తారా, లేదంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిటిషన్ పై ముందే తీర్పిస్తారా అనేది చూడాలి.